బీసీ కుల గణన వెంటనే చేపట్టాలని, అలాగే రాష్ట్రంలోని బీసీలందరికీ అభివృద్ధి పదంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుపతికి చెందిన బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగేశ్వరరావు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలలో ఎదిగిన కులాలను ఒక విధంగా చూస్తున్నారని, అది తగదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా బీసీల రక్షణ చట్టం వెంటనే అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగాలు రాష్ట్రంలో అభద్రతా భావంలో పనిచేస్తున్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బీసీలు చదువుకునే విద్యార్థులకు శాశ్వతమైన హాస్టల్స్ లేవని, వాటిని నిర్మించాలని ఆయన కోరారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేందుకు తగినన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. బీసీ విద్యార్థులకు 10% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. నిమ్మక నీరెత్తినట్లుగానే వారి అభివృద్ధి ఉంది. కావున ఈ రోజుని కూడా చట్టసభల్లోన పార్లమెంట్ కి అసెంబ్లీ ముఖాలు చూడని కులాలు కూడా అనేక కులాలు ఈ రోజు బీసీలో ఉన్నాయి. ఇటువంటి బీసీ కులాలు మొత్తం బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం దగ్గర అవ్వాలన్నా, రాజ్యాంగ ఫలాలకు దగ్గర అవ్వాలన్నా రాష్ట్రంలో తక్షణమే బీసీ కులాలను ప్రారంభించాలి. అదేవిధంగా మన చిన్న విద్యార్థిని మనం చూసుకుంటే 35 మార్కులను ఆ విద్యార్థి ఎగ్జామ్ లో పాస్ కొలమానంగా తీసుకుంటారు. 34 వచ్చినా ఆ విద్యార్థి ఫెయిలే, 1 మార్క్ వచ్చినా ఆ విద్యార్థి ఫెయిలే. మళ్ళీ 34 మార్క్ వచ్చిన విద్యార్థికి కొంత మోతాదులో కోచింగ్ ఇస్తే ఆ విద్యార్థి పాస్ అయిపోతాడు. 1 మార్క్ వచ్చిన విద్యార్థికి ఎక్కువ మోతాదులో కోచింగ్ ఇస్తే ఆ విద్యార్థి పాస్ అవుతాడు. కానీ బీసీలలో ఎదిగిన కులాలను ఒకే విధంగా, ఎదగని కులాలను ఒకే విధంగా చూసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో కనిపిస్తుంది. కావున బీసీలో అత్యంత వెనుకబడిన బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో తక్షణమే బీసీ కులగణన ప్రారంభించాలి. ఆ విధంగా నూతన ప్రభుత్వం అడిగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.